ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. పీఓకేలో శాసనసభ ఎన్నికలను బహిష్కరించినట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పీటీఐ పార్టీ జూలై 27న జరగనున్న ఈ ఎన్నికలను బహిష్కరించింది. పీఓకే విషయంలో కొనసాగుతున్న ప్రజా ఆందోళనలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది. అయితే కశ్మీర్ ప్రజల ఐక్యతను చాటడానికి వారికి మద్దతుగా ఉన్నామని తెలిపేందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పీటీఐ తెలిపింది. స్వతంత్ర, న్యాయబద్ధమైన, ప్రశాంతమైన రాజకీయ వాతావరణం ఏర్పడే వరకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోమని, ఇది ఎలాంటి రాజకీయ స్వలాభం కోసం కాదని, కేవలం అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించడానికే అంటూ పార్టీ స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలకు పీటీఐ మద్దతు ప్రకటించింది. పాకిస్తాన్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పీటీఐ పీఓకే ప్రజలను మద్దతు ప్రకటించడంతో అక్కడి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. జూన్ 5న హింసాత్మక నిరసనల నేపథ్యంలో పీఓకే ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేఏసీపై నిషేధం విధించింది. సో పీఓకే వ్యవహారం ఇప్పుడు రోజు రోజుకు ముదురుతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో ఉన్న రావల్కోట్ ఈద్గహా మైదానంలో వేలాది మంది పాల్గొని భారీ నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. పీఓకే పాకిస్తాన్లో భాగం కాదని, తమకు పాకిస్తాన్ అవసరం లేదని, పాకిస్తాన్కే పీఓకే అవసరం ఉందంటూ జేఏసీ నాయకుడు సర్దార్ అమాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే కలకలం రేపుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఇదే తీరు కొనసాగిస్తే మరో మార్గాన్ని వెతుక్కోవాల్సి వస్తుందంటూ భారత్తో సంబంధాలపై సర్దార్ సంకేతాలు ఇస్తూ హెచ్చరికలు జారీ చేశారు. గత 3 వారాలుగా రావల్కోట్లో వేలాది మంది నిరసనకారులు ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు పాక్ ప్రభుత్వం నిత్యావసర సరఫరాలను అడ్డుకుంటోందని నిరసనకారులు ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జూలై 27న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ని పీటీఐ బాయ్కాట్ చేసింది. ఒక రకంగా పాకిస్తాన్కి ఇది ఎదురు జబ్బా అని చెప్పాలి. ఎందుకంటే పీఓకేలో ఎప్పటి నుంచో నిరసనలు జరుగుతున్నాయి, మమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఇండియాలో కలిపేయండి అని చెప్పి. సో అలాంటి నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయం నిజంగా ఇంటర్నేషనల్గా ఇప్పుడు చర్చ జరుగుతుంది.